నా చేతే శంకుస్థాపన చేయించి కైలాసగిరి దగ్గర కొన్ని వేల కుటుంబాలకి ఆదుకున్న గొప్ప మహానుభావుడు పల్లా శ్రీవంతులు గారు. కార్మిక నాయకుడిగా, శాసనసభ్యుడిగా తన విభిన్న పాత్రల్లో కూడా ఎప్పుడు పోరాడుతూ ఉండేవాడు. దేనికి రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి పల్లా శ్రీవంతులు గారు. మీ ఇద్దరు ఒకేసారి నేను క్యాబినెట్ ఉన్నప్పుడు వారు నా శాసనసభ్యుడిగా ఉండడం, వారి సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం విశాఖ జిల్లా పురప్రముఖులకు వచ్చింది. పల్లాల అబ్బాయి, ఎందుకంటే తండ్రిని మించిన తనయుడిగా మా శ్రీనుబాబు రెండోసారి అత్యధిక మెజార్టీతో గాజువాక ఎమ్మెల్యే విశాఖ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ గెలిచిన ఏకైక శాసనసభ్యుడిగా పల్లా సింగ్ గారు ఎన్నికయ్యారంటే దాని వెనుకతల పల్లా శ్రీవంతులు గారి గాజువాక ప్రాంతంలో చేసిన కృషి, కార్మికులు చేసిన కోసం కృషి, పేద ప్రజల కోసం చేసిన కృషి, వాళ్ళ నాన్నగారు అడుగు జాడల్లో వాళ్ళ అబ్బాయి తనయుడు కూడా ఈవేళ తన తండ్రి ఉంటుండగానే రాష్ట్ర స్థాయి అధ్యక్షుడి స్థాయికి వెళ్ళగలిగేటువంటి స్థాయి రాగాలంటే మరి పల్లా శ్రీవంతులు గారు బతికున్న రోజుల్లో ఎంత ఆనందపడారో మనకు అర్థమవుతోంది. ఏదేమైనా ఒక సహచరుడిగా ఉన్న వ్యక్తిని, నా అదృష్టం తండ్రితో సహచరుడిగా ఉన్నాను, కుమారుడితో సహచరుడిగా ఉన్నాను, ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నాను. నేను ఉన్నప్పుడు రాజేశ్వరి గారు ఫ్లోర్ లీడర్గా ఉండేవారు. అజిత్ అంత సన్నిహిత సంబంధాలు ఉన్న పల్లా శ్రీవంతులు గారు మరణం తీవ్ర దిగ్భ్రాంతి చెందాం, చాలా మనస్తాపం చెందాను. ఏదేమైనా విధి తప్పదు కనుక భగవంతుడు ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుతూ నా కుటుంబానికి, మా తమ్ముడు ఆ కుటుంబానికి, పల్లా గారి కుటుంబానికి, ఆ అభిమానులు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను. నమస్కారం.